కచ్చిలు వీళ్ళ ఊకున్నాడు, ఎనవలు ఎండి పోసుకున్నాడు, కొడిలో బంగారం పోసుకున్నాడు, దానాలు ఎత్తున్నాడు, ధర్మాలు ఎత్తున్నాడు రాజాన రాజు. మరి కన్న తల్లికి సెలుడు పెట్టంగా ఏడుగురు దాసాలని ఎంబడి పెట్టుకొని పోతానా అని ఆ లోగిళ్ళ లోపల ఎట్లా తయారైతున్నది ఆ బాల బుచ్చాల గన్నే. అమ్మవారు ముచ్చాల గన్నే భర్తను ఒప్పించి మెప్పించి రాయసుండి భర్తను ఉత్తగన లక్కోల వేసింది. అదేమి చిత్రమోదుడుండ్రి, మన ఆడవాళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇటుకలతోటి గోడ పెట్టినట్టు బలంగా ఉంటది. ఇక మీ మొగ కుక్కల కొడుకులు మాట్లాడతారు కమ్మలతోటి వీటిని కాడ మీరు కుక్కలైపోయారు. అమ్మవారు ఆ తల్లి ముచ్చాల గన్నన కడుపు లోపల ఒక్కడే కొడుకు. కొడుకు తోడలకు బిడ్డ కావాలి, ఏ దేవుడు ఇస్తలేడు. అక్కడున్నాడు దేవుడు మిరుకుబాయి, ఆ దేవుడు అయ్యాడు ఇళ్ళ ధనమంతా బండల్లో పోసి బండికి బారెట్లు బంగారు కొలుసులు, ఇల్లంతా 20 కొలుసులు సాగుతున్నాయి. బండ్లు శోభంతులోనే పూలకు దగ్గ సమాన పట్టుకోని పూలు వత్తి పట్టుకొని బయలుతున్నది బాల ముచ్చాల గన్నే. ఇంట్లో పూలవతి ఉన్నదా? లేదు లేదమ్మా లేదు. పూలవత ఆంధ్రకు వేయింది. ఆంధ్రకి ఇప్పుడెందుకే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గడ్డల గడ్డ పుట్టిన తర్వాత అప్పల పూలతో నవ్విస్తారండి. గడ్డపరకు సిలువు ఉండదా? ఇదైతేనేమో మనకి అప్పాలు చేసినందుకు నువ్వు నెల తిరుగుతుంది, దీనికి సిలువు ఉండదు. సుప్రజ ఉన్నదా? లేదు. ఆమె వాళ్ళ తాత పెద్ద మనిషి అయితే 16 పట్టుకుని మొగలు పెద్ద మనిషి ఏం రాబో. ఇంకా ఇది కింద ఊసిపోయాడ మీద ఊసిపోయాడ ఏంటి గొడ్డల్లా కొడల్లా వరకు తచ్చారు. అట్లా కాదవా? కలిగిన పచ్చి పాలతో పాదాలు కలిగిన పాదాల వడ్డలు పైన తగ్గుతున్నాం. కొడుకు
రంబు కొడుకు ఆనందమంతా అడవిలోన కలిసి వెళ్ళిపోతా ఉన్నా నేనున్నానా డోరే తల్లి బైలము కొడుకు ఏదులోన మీ తల్లి బైలము కట్టేటి పడ్డారు కడుపులాకు అన్ను చూసుకోరా కొడుకు అందరినీ వాసి అడవిలిల్లు కట్టి వెళ్ళిపోతా ఉన్నా నా బాగా తీరిపోతున్నది ఆగో మనవరాల శ్రద్ధ మనవరాల చైత్రమ్మ నేను పోతన్నా నా బిడ్డ పిల్లలంటే నగులేని ప్రేమలుంటే నేను ఈడగాని నేను ఈడు వాసిపోతాన్నా నేను తోడుగాని తోడుల్లా నేను తోడు వాసిపోతా ఉన్నానమ్మా నేను పోతన్న బిడ్డ బిడ్డలారా ముగ్గురు బిడ్డలాని ఇరుపతి కాలనాలి నేను గాయ కష్టాము వేసి బిడ్డలాలా కడుపు చిన్నాయ వేసి బిడ్డలాలో అని వల్ల రాదుకున్నా బిడ్డలాలా ఎల్లెల్లి వేసినారే బిడ్డలాలో అమ్మట చిన్నాడు అమ్మాని కట్టని బాధ కలిగిన నాడు బిడ్డ